తులసి న్యూస్కు స్వాగతం. గుడ్లూరులో ఘనంగా యోగా దినోత్సవం. మండల కేంద్రమైన గుడ్లూరులోని ఎలిమెంటరీ స్కూల్లో శనివారం యోగా దినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలంతా ఆసక్తిగా తిలకించి యోగాసనాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ మంగారావు, తహసీల్దార్ సుదర్శి, విజయభాస్కర్, మండల టీడీపీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, టీడీపీ నాయకులు చిత్తారి మల్లికార్జున, పువ్వాడి వేణుగోపాల్, మేకపోతుల రాఘవులు, మేకల మాల్యాద్రి, పోలుగంగ కృష్ణ, గుత్త మాలకొండయ్య, ఏపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం చిన్నబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కామేశ్వరి, నాగలక్ష్మి, ఏవో రవికుమార్, విఆర్ఓ చలమారెడ్డి, గుడ్లూరు హైస్కూల్ పీడీ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇంకోసారి ఆ మాట కానీ ఇచ్చారంటే మీరు మన యోగా గురువులు మన పీడీ గారు ఉన్నారు ఇక్కడ, ఇంకా మన స్థానిక నాయకులు మన రాఘవులన్న కానీ వేణన్న మనందరి దగ్గర ఈ కార్యక్రమాన్ని చేయించడానికి ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి మీరు మాట ఇవ్వాలి. ఈ యోగాని మేము మా జీవితంలోకి అందరూ కూడా మీ యొక్క చేతుల్ని పక్కలకు జాపి ఆకాశం వైపు 2 చేతులు కలిపి మీ యొక్క చెస్ట్ దగ్గరికి నమస్కార పొజిషన్లో కూర్చోవాలి. చెస్ట్ దగ్గర ఉండాలి. ఇక్కడ 2 కళ్ళు మూసుకోవాలి. అప్పర్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని మీరందరూ కూడా పలకాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి, తల వంచకూడదు. సంగచ్చద్వం సంవద్వద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానాన ఉపాసతే. మేము ఈ యోగాని మా జీవితంలో ప్రతిరోజు అర్ధగంట పాటు తప్పనిసరిగా చేస్తాం. మేము మా కుటుంబాన్ని మా మానసిక ఒత్తిడిని తగ్గించుకొని మా యొక్క ఆత్మోన్నతికి మేమందరం పాటుపడతామని మాట ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కళ్ళు మూసుకోవాలి, చెప్పింది పలకాలి. ఇప్పుడు ఉత్తాన పాదాసనం. అంటే ఉత్తం అంటే గాలిలో 2 కాళ్ళని లేపాలి. అట్లా అంత హైట్ కాదు సార్, ఇంకా తగ్గించండి. అట్లా కడుపు 2 కాళ్ళు చాపి 2 కాళ్ళని మీ యొక్క సీటు దగ్గరకు తెచ్చుకోవాలి. 2 చేతులతోటి 2 కాళ్ళని లాగి పట్టుకొని నీ యొక్క పొట్టని పైకి లేపి బాడీ వెయిట్ అంతా కూడా భుజాల మీద ఉండాలి. సేతు బంధాసన అంటారు. పొట్ట కొంచెం పైకి లేపాలి. మీ యొక్క కుడి చేతిని ఎడమ భుజం మీద పెట్టండి. తల పైకి లేపండి. ఇది మండుకాసనం అంటారు. మండుకు అంటే కప్ప ఆకారంలో ఉంటాం. ఓకే, రిలాక్స్. కాళ్ళు వెడల్పు చేయండి. మకరాసనం అంటారు దీన్ని. మకరాసనం. మకరం అంటే మొసలి ఆకారంలో ఉంటాం.
ఈ యొక్క యోగాకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా దాన్ని పాటించి ఆ యోగాని మన మనసులోకి మన శరీరంలోకి తీసుకొని ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు 24 గంటల్లో ఒక 7-8 గంటల్లో నిద్రకపోతే తక్కిన గంటల్లో మనం పొద్దుగూకులు పని చేస్తూనే ఉంటాం. అయినా సరే మన బాడీకి సరైన ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఎందుకంటే అది మనం పని చేస్తున్నాం, బతకడానికి పని చేస్తున్నాం, సంపాదించడానికి పని చేస్తున్నాం తప్పితే మన శరీరాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలో దానికోసం యోగా తప్పనిసరిగా చేయాలి. యోగా కానీ, జ్ఞానం కానీ, అదేవిధంగా రన్నింగ్ కానీ, అదేవిధంగా వాకింగ్ కానీ ఏది కూడా మన శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు కేటాయించి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, గ్లామర్గా ఉండాలంటే, ఎప్పుడు కూడా హాస్పిటల్ మొక్కలు చూడకుండా హాస్పిటల్ బెడ్లోకి పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగాని, జ్ఞానాన్ని, అదేవిధంగా వాకింగ్ అన్ని విధాలుగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఒక ఉదాహరణ ఏంటంటే ఈరోజు 75-76 సంవత్సరాలు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి కానీ, 76 సంవత్సరాలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కానీ ఏ రోజైనా మనం హాస్పిటల్ బెడ్ మీద 1 రోజు 2 రోజులు వాళ్ళు ఉన్నట్టుగా ఇంతవరకు చూడాల. మన ముఖ్యమంత్రి వారిలో అయితే నారా చంద్రబాబు 53 రోజులు ఢిల్లీలో ఉన్నా సరే ఒక్క హాస్పిటల్ పోలా. అంత బాడీ స్ట్రాంగ్ గా ఉంటేనే మామూలుగా జైల్లో ఉండొచ్చి 1 రోజు కూడా హాస్పిటల్కి పోకుండా ఉన్నాడంటే అదే మనలాంటి వాళ్ళు అయితే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక 1/2 అవర్, ఒక అరగంట యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.